Good morning, guys. It's my birthday. I turned 24 today. Oh, I feel I'm getting old now. Ooh. Yeah, I'm officially 24 now. It's my birthday. It's 5 o'clock in the morning. I'm excited to start my day today. Good morning. It's 5:30 in the morning. First thing I'm gonna do is apply hair oil. I'm just gonna apply hair oil today because I have to do a head bath. So before I freshen up, I'm gonna apply hair oil. Oh, I have to mix some oil. Rosemary oil, Kesar Vardhani oil. Sometimes I add vitamin E capsule, but today not in a mood. Use it directly, so I'm gonna dilute a bit of it. My mom used to use this oil. My mom used to use it. I'm gonna give it a nice massage. I do apply oil at least weekly once. I like to give it a nice massage. So fastగా అప్లై చేద్దాం. So good. So good. లాస్ట్ నైట్ 12 కల్లా లేచి ఉందాం అనుకున్నా, కానీ ఈ మధ్య 9:30 10 కల్లా అనుకుంటున్నాను. లైక్ ప్రాపర్ డీప్ స్లీప్ వచ్చేస్తుంది. సో లాస్ట్ నైట్ కూడా 9:30 కల్లా పండుకున్నాను. సో 12 o'clock కల్లా ఐ వాజ్ ఇన్ వెరీ డీప్ స్లీప్. కొంచెం కూడా తెలియలేదు, లైక్ కంప్లీట్ డీప్ స్లీప్లో ఉండే. సో 12కి లేవలేదు, ఏం చేయలేదు. అండ్ మా అన్న కూడా డిస్టర్బ్ చేయలేదు రాత్రి 12కి. లేదంటే యూజువలీ మా అన్న 12 కల్లా లేపి విష్ చేస్తారు రాత్రి. ఇంకా నా ఫోన్ సైలెంట్లో ఉంటుంది కాబట్టి లైక్ కాల్స్ ఆర్ టెక్స్ట్ వచ్చినా కూడా నాకేం తెలియలేదు. సో దట్ ఈస్ సంథింగ్. సో పొద్దున్న లేచేసరికి మెసేజెస్ విషెస్ అవన్నీ వచ్చినాయి. బట్ అగైన్ థ్యాంక్ యూ గైస్ ఫర్ ఇట్. ఈ ఇయర్ బర్త్డేకి ఉన్నంత ఎగ్జైట్మెంట్ లేదు, ఎవ్రీ ఇయర్ ఉన్నంత ఎగ్జైట్మెంట్. ఇట్స్ ప్రాబబ్లీ బికాజ్ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్. సో ఇయర్ చాలా సింపుల్ బర్త్డే ప్లాన్ చేసిన, బట్ అగైన్ ఐ వాంటెడ్ టు రికార్డ్ అ వ్లాగ్ దిస్ ఇయర్ బికాస్ ఇట్స్ నైస్. ఐ లైక్ ఇట్. ప్రాపర్గా మసాజ్ చేసేయాలి గైస్. కానీ ఈసారి బర్త్డే ప్రెప్ బాగానే చేసుకున్నా. లైక్ ఐ గాట్ మై నెయిల్స్ డన్. నెయిల్స్ చేసుకున్నా. దెన్ నిన్న ఐ గాట్ మై ఐబ్రోస్ డన్. నేనే తీసుకున్నా ఐబ్రోస్ అండ్ ఆల్. సింపుల్ ప్రెప్, నథింగ్ ఫ్యాన్సీ చేయలేదు ఈసారి. ఈసారి ఎవ్రీ ఇయర్ డెకరేషన్ ఉంటాయి. ఇయర్ ఐ డోంట్ నో, ఐ డోంట్ ఫీల్ లైక్ బయింగ్ డెకరేషన్. సో డెకరేషన్ కూడా కొనలే ఇయర్. బర్త్డే కదా, పొద్దున్నే లేచి స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి అండ్ గుడికి వెళ్ళాలి, మ్యాండేటరీ నాకు. సో ఇండియాలో ఉంటే పక్కా పోతాను. సో సేమ్ యూకేకి వచ్చినాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. మంచి ఇప్పుడు అయిపోయింది హెయిర్ ఆయిల్ పెట్టేసుకోవడం. సో దీన్ని కొప్పు కట్టేద్దాం. మంచి కొప్పు కట్టేసి, నాకు ఈరోజు టైం లేదు. యూజువల్ ఒక 1 hour వదిలేస్తా, బట్ ఈరోజు ఒక 15 minutes వదిలేద్దామని అనుకుంటున్నా. బికాస్ స్నానం చేసేసుకొని ప్రసాదం చేసేసి దేవుడికి పూజ చేసేసి దాని తర్వాత తయారై టెంపుల్కి వెళ్ళాలి. సో ఇంటి నుంచి 8:40 కల్లా స్టార్ట్ కావాలి. నేను అందుకే రోజు ఇంకా కొంచెం జల్దీ కూడా లేచిన, 5:30 కల్లా. యూజువల్లీ 6:30కి లేస్తా, బట్ ఈరోజు ఐ వోకప్ at 5:30 just because I have to go to temple, but I also have some other works to do before that. సో నిమ్మలంగా ప్రశాంతంగా తయారు కావాలి అంటే జల్దీ లేవాలి. అండ్ చీర కట్టుకుంటున్నా. సో నాకు ప్రశాంతంగా తయారు కావడం అంటే చాలా చాలా ఇష్టం. సో నిద్ర లేకపోయినా ఐ ప్రిఫర్ టు గెట్ రెడీ ఇన్ అ వెరీ పీస్ఫుల్ అండ్ కామ్ వే. అడావిడి ఉంటే నా వల్ల కాదు. సో అందుకే జల్దీ లే. సో గైస్, ఐ జస్ట్ గాట్ ఫ్రెషన్ అప్.
ప్రాపర్గా హెడ్ బాత్ చేసుకున్నా. 6:30. సో రైట్ నౌ సీరం పెడుతున్నా, జస్ట్ నార్మల్ ఎయిర్ సీరం. సో కిందికి వెళ్తున్నాను ప్రసాదం చేయడానికి. సో ప్రసాదం చేసేటప్పుడు జుట్టు కట్టేసుకోవాలి. సో దీనికి ఐమ్ జస్ట్ గోయింగ్ క్లచ్ ఇట్ అప్. స్కిన్ ప్రెప్ చేసేస్తాను ముందే. ఫ్యాన్సీ విత్ స్కిన్ ప్రెప్ ఐఎమ్ యూజింగ్ యాజ్ యూజువల్ మై ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఏంజల్ స్కిన్ లిప్ బామ్ అండ్ కొంచెం ఫేస్కి ఇదే రాసేసుకొని బొట్టు పెట్టేసుకుందాం. అంతే, తర్వాత రెడీ అవుదాము. ఇంట్లో పూజ అయినాక రెడీ అవుదాం. సో నా అవుట్ఫిట్ చూపిస్తాను. దిస్ సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాను. సో ఇప్పటిదాకా దొరకలేదు, ఈరోజు వేసుకుందామని. ఇట్స్ అ బిట్ లూజ్ బట్ అగైన్ ఐ లైక్ ఇట్. సో వేసుకుంటున్నాను, సింపుల్, బాగుంది. ఇది జస్ట్ పూజ కోసం వేసుకున్నా. సో దీని మీద దుపట్టా కూడా వచ్చింది, నైస్ దుపట్టా. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. చాలా బాగా నచ్చింది ఇది, అప్పుడు చూడంగానే బాగా నచ్చి దట్. సో చూపిస్తా. దుపట్టా వచ్చింది, దుపట్టా వేసుకోవచ్చు ఇట్లా లైక్ దిస్, బట్ లైక్ దిస్ ఇట్లా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు ప్రసాదం చేయబోతున్నాను అండ్ పూజ చేయబోతున్నాను కాబట్టి దుప్పటా ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో గైజ్, నేను ఇప్పుడు రవ కేసరి చేస్తున్నా. పాయసం అనుకున్నా ఫస్ట్, బట్ పాయసం చేసి మూడ్ లేదు ఈరోజు. రవ కేసరి చేద్దాము అని డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు రవ కేసరి చేస్తున్నా, కొంచెమే చేస్తున్నా, మరీ ఎక్కువ చేయట్లేదు బికాజ్ మేము ఎక్కువ స్వీట్స్ తినం ఇంట్లో. అండ్ ఐ డిసైడెడ్ టు మేక్ వెరీ లెస్, లైక్ ఇత్తూసా చేద్దామని. షుగర్ ఆపేసి ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మేము స్వీట్నర్స్ వాడతాము. అండ్ రవ కేసరిలో ఐమ్ యూజింగ్ దిస్ స్వీట్నర్. సో ఇది షుగర్ కాదు కానీ ఇట్స్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇది 1 spoon ఆఫ్ షుగర్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 drop. 1 spoon ఆఫ్ షుగర్ ఈక్వల్స్ ఇది 1 drop అనమాట. సో ఇది ఒక 4-5 drops చేస్తే మంచిగా స్వీట్స్ సరిపోతుంది. అచ్చు స్వీట్స్ తింటున్నట్టు ఉంటుంది, బట్ ఇట్స్ హెల్దీ వే అనమాట. సో యాడ్ చేస్తున్నాం, ఇది చాలు, ఇంకా చాలు. రైస్ కేసరి చేసేసాను. సో కేసరి వేసేసాయి. ఇప్పుడు మంచిగా దీపం పెట్టుకొని పూజ చేసుకుందాము. ప్రసాదం రెడీ. సో సక్సెస్ఫుల్గా పూజ అయిపోయింది. ఇప్పుడు నేను మెంతి నీళ్ళు తాగుతున్నా. ఎవ్రీడే మార్నింగ్ మెంతి నీళ్ళు తాగుతా. సో దిస్ ఈస్ ఫెనుగ్రీక్ వాటర్. ఐ సోక్డ్ ఇట్ ఓవర్ నైట్. సో ఫెనుగ్రీక్ వాటర్ తాగుతున్నా. బేసికలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఫెనుగ్రీక్ వాటర్, కానీ హెల్త్కి మంచిది. సో తాగుతా రోజు. లైట్గా చేదు అనిపిస్తుంది వాటర్, సో నచ్చదంతా, కానీ రోజు హెల్త్కి మంచిదని రోజు తాగుతా. సో సక్సెస్ఫుల్గా తాగేసిన. ఇప్పుడు ఏం చేస్తా అంటే నానేసేస్తాను ఇప్పుడే, మళ్ళీ మర్చిపోతానని. ఇప్పుడే ఒక 1/2 glass అట్లా మెంతులు నానేసి మళ్ళీ రేపు తాగుతా యాజ్ యూజువల్ మెంతులు. సో యూజువలీ మా డాడీ తాగుతారు ఎవ్రీడే మెంతి వాటర్. పొద్దున్న లేవగానే పడి గడుపున ఎంటీ స్టమక్లో మా డాడీ మెంతి సీడ్స్ వాటర్ తాగేస్తారు. సో అట్లా నేను కూడా సోక్ చేసుకొని రోజు తాగుతున్నా. యాక్చువల్ మంచి చేంజెస్ వస్తుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. పైకి వచ్చేసిన ఇప్పుడు హెయిర్ డ్రైయింగ్ చేసుకుందాము. టెంపుల్కి వెళ్ళేది ఉంది కదా, సో ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేసుకుంటే బెస్ట్. హీట్ ప్రొటెక్టర్ మంచిగా అప్లై చేసేసుకొని ఎయిర్ డ్రై చేసుకున్నాక ఇంకా ఇట్లా చింపిరి ఉంటుంది జుట్టు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కోమ్ చేసినందుకు కొంచెం బెటర్ ఉంది, కానీ అగైన్
ఇట్లా చింపిరి చింపిరి ఉంటుంది. ఇంకా ఎస్పెషల్లీ ముందు పార్ట్. ఐ డోంట్ లైక్ దిస్ గైస్. లుక్ అట్ దిస్. సో అందుకు వాట్ ఐ డూ ఇస్ style my hair using a straightener. Usually I use voluminizer, but ఈ మధ్య అంత నచ్చట్లేదు వాల్యూమినైజర్ కూడా. సో స్ట్రైట్నర్ వాడేస్తున్నాను ప్రాపర్గా ఎయిర్. సో ఫస్ట్ ఇట్లా మీద మీద వేసేస్తాను అంతా. దాని తర్వాత గివ్ ఇట్ అ కర్వ్ లైక్ దిస్. మంచి లుక్ ఇస్తుంది కర్వ్ ఇస్తే. సో ఇట్లా ఒక కర్వ్ కైండ్ చేస్తాను. డిఫరెన్స్ దీనికి ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, నైస్గా చేసేయాలి. ఎంత బాగుందో. ఇంకోండి ఇది చూడండి ఎంత మంచిగా వచ్చింది ఫినిష్. ఇది చూడండి. అంటే యూజువలీ మంచిగా సైడ్ పాపర్ తీసేస్తా ఇట్లా నీట్గా. ఇట్లా తీసి ఇట్లా వదిలేస్తా. బట్ ఇట్ గివ్స్ అ నైస్ లుక్ అనమాట. ఇప్పుడు జుట్టు బాగుంది. నాకు ఇట్లా ఇష్టం యూజువల్ నా జుట్టు. సో మంచిగా కనిపిస్తుంది. ఇట్స్ 7:30. సో 8 o'clock అట్లా శారీ కట్టుకున్నాము. 8:45 is when I leave home. సో కొద్దిసేపు I'll spend some time for myself. I'll talk to my mom for a while. కొద్దిసేపు నా అన్నట్టు టైం స్పెండ్ చేస్తా. అండ్ ఆల్సో శారీకి కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటాను మీన్ వైల్. అండ్ అంతే, దర్ ఇస్ నథింగ్ మచ్. సో ఇప్పుడు వెళ్ళి కొద్దిసేపు సో గైజ్ నేను ఇట్లా తయారైన టెంపుల్కి. ఈ చీర ఇష్టంతో కొనుక్కుని ఈ బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకునే బ్లౌజ్. I'll show you guys full look. సో ఈ చీర కట్టుకున్నాను నేను. అండ్ బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నా. బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఫుల్ లుక్ బర్త్డే శారీ. సాయంత్రంకి ఇంకో చీర ఉంది కానీ దానికి సేమ్ బ్లౌజే. అండ్ గాజులు వేసుకున్న మట్టి గాజులు. అండ్ ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్న బటర్ఫ్లైవి. దట్స్ ఇట్. సింపుల్గా బాగుంది. సో ఫైనలీ టెంపుల్కి వచ్చేసాను మంచిగా దర్శనం చేసుకొని. సో గైస్ సక్సెస్ఫుల్లీ డన్ విత్ టెంపుల్. రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ హోమ్. ఇట్స్ ప్రిటీ విండీ టుడే బట్ ఇట్ వాస్ గుడ్ గైస్. ఇట్ వాస్ టూ గుడ్. బర్త్డే వ్లాగ్. ఎస్ బర్త్డే వ్లాగ్ తీస్తా. ఇంకోండి మా అన్న హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. అట్లా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. బయట మామూలుగా ఎండ లేదు. ఇంటికి రాగానే నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియా నుంచి కాల్ చేసింది. ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఇద్దరం మాట్లాడుకున్నాము. ఎవ్రీ ఇయర్ నా బర్త్డే తనతో సెలబ్రేట్ చేసుకుంటే ఇండియాలో ఉన్నప్పుడు. దిస్ ఇస్ మై సెకండ్ బర్త్డే వితౌట్ హర్. ఇట్ జస్ట్ ఫీల్స్ అ బిట్ ఇన్కంప్లీట్. కాల్ అయిపోయింది అండ్ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నా బికాస్ ఇట్స్ మై బర్త్డే. అండ్ చాలా బాగుంది చీర. ఎంత బాగుందంటే అంత బాగుంది చీర అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకున్నా. సొంతంగా డిజైన్ చేసుకొని ఐ గాట్ ఇట్ స్టిచ్. అండ్ ఈ చీర కూడా చూసి చాలా వెతికి మరి ఇది కొనుక్కున్నాను ఈ చీర. ఫేస్ అంతా వాష్ చేసుకొని మంచి నైట్ వేర్ వేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతాను. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా నేను. కొద్దిసేపు పండుకుంటాను ఇప్పుడు. ఇట్స్ 1 o'clock. నేను కొద్దిసేపు అట్లా పండుకొని లేస్తా బికాస్ ఐమ్ టైర్డ్. సో ఎంతసేపు బెడ్ మీద కూర్చొని కొద్దిసేపు జాబ్ అప్లికేషన్స్ చేశాను. కొద్దిసేపు రీల్స్ చూసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు దాకా అట్లా టైంపాస్ చేసిన. ఇప్పుడు నథింగ్ స్పెషల్. ఐఎమ్ జస్ట్ గోనా డూ ది సేమ్ థింగ్ టిల్ 5:30. దాని తర్వాత బయటికి వెళ్ళి కేక్ తెచ్చుకుందాం ఈరోజు. నేను మా అన్న కలిసి మంచిగా కార్లో సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ కేక్ అండ్ బిర్యానీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యు. దాని పాటలు పాడుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ఝాన్సీ. టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. కేక్ మర్డరర్. సో గైస్ ఇప్పుడే కేక్ కటింగ్ అండ్ ఫోటోషూట్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళి మంచి డిన్నర్ తినేద్దాము. సో గైస్ ఇప్పుడే డిన్నర్ చేసి పైకి వచ్చేసాను. ఇప్పుడు మేకప్ అంతా తీసేసి మంచిగా వెళ్ళి పండుకోవాలి. ఫర్ డిన్నర్ ఐ హ్యాడ్ మటన్ బిర్యానీ. మంచిగా కడుపు నిండా తిని కేక్ కొంచెం తిని ఇప్పుడే పైకి వచ్చాను. మేకప్ అంతా రిమూవ్ చేసి ఇక వెళ్ళి తూంగోవాలి. సో గైస్ దట్స్ ప్రిటీ మచ్ అ డే ఇన్ మై లైఫ్. ఈరోజు నా బర్త్డే కాబట్టి ఈరోజు తీసాను వ్లాగ్. సో ప్రిటీ మచ్ ఇంతే. నథింగ్ టూ ఫ్యాన్సీ ఏం చేసుకోలేదు. I just had a minimal, cute birthday and very intimate birthday this time.
and it was great. Thanks for all your wishes, guys. Every wish means a lot to me. Thank you so much for wishing me today. I hope you guys like this video. Please don't forget to like, share, and subscribe to my channel. It's Rishija. Stay safe. Bye bye, guys.